నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న గౌతమ్ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థిని సెల్ ఫోన్కు వాట్సాప్, ఇన్స్టా మెసేజ్లతో ట్యూటర్ గౌతమ్ వేధించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని నిద్ర మాత్రలు మింగి బల్వన్మరణ యత్నానికి పాల్పడింది. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ కాంట్రాక్ట్ అధ్యాపకుడు గౌతమ్ను విధుల నుంచి తొలగించారు. అటు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అడ్మిట్ అయింది, బీఎస్సీ విద్యార్థి అడ్మిట్ అయింది. ఇట్లా ఈ ప్రాబ్లంతోనని తెలిసింది. వెళ్ళి చూసాము. తర్వాత ఆమె కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇట్లా ఒక ట్యూటర్ అని ఒక డాక్టర్ గారు ఆమెను వేధిస్తున్నాడని ఫోన్లలో దాంట్లో అని కంప్లైంట్ మేము ఇమీడియట్లీ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ కూర్చొని ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆయనను టర్మినేషన్ చేసేస్తున్నాము సర్వీసెస్ నుండి. ఘటనకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని అదే నర్సింగ్ కళాశాలలో పాఠాలు బోధిస్తున్నటువంటి మెడిసిన్ డాక్టర్ గా ఉన్నటువంటి డాక్టర్ గౌతమ్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, విద్యార్థినికి తరచూ సెల్ ఫోన్ లో మెసేజ్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం, ఓ రకంగా లైంగికంగా వేధింపులకు పాల్పడడంతో విద్యార్థిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక 4 రోజుల క్రితం నిద్ర మాత్రం మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా నర్సింగ్ కళాశాలలో గౌతమ్ అనే డాక్టర్ అసలు వ్యవహారం బయటకు వచ్చినట్లయింది. ఈ ఘటన పైన ప్రస్తుతం అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నిజామాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి ఘటన పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి, త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పి సిఐ రఘుపతి వెల్లడించడం జరిగింది. ఇటు మెడికల్ కళాశాలలో జరిగినటువంటి ఈ ఘటన పైన ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి సూపరింటెండెంట్ కృష్ణమోహన్ కూడా కాసేపటి క్రితం వెల్లడించడం జరిగింది. ర్యాగింగ్ జరగకుండా, విద్యార్థినుల పట్ల వేధింపులు జరగకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా వాటిని నివారించలేకపోతామని చెప్పి సూపరింటెండెంట్ కృష్ణమోహన్ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఘటన వెలుగులోకి రావడంతో డాక్టర్ గౌతమ్ పైన కేసు నమోదు చేయడం కాదు, అతని పైన విధుల నుంచి తొలగించినట్లుగా ఇటు వైద్య శాఖ అధికారులు మాత్రం చెప్తున్నారు. ఇటువంటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సతీష్, అసలు గౌతమ్ నేపథ్యం ఏంటి? అంటే ఈ విద్యార్థినితోనేనా? అంటే గౌతమ్ అసలు మిగిలిన స్టూడెంట్స్ తో ఎలా ఉంటాడు ఏంటి? ఇలాంటి వివరాలు ఏమన్నా సేకరించారా? ప్రస్తుతం ఈ ఘటనతోనే డాక్టర్ గౌతమ్ వ్యవహారం బయటకు వచ్చింది. అతను మిగతా విద్యార్థుల పట్ల ఏ రకంగా ప్రవర్తించేవారో, అతని వ్యవహార శైలి ఏ రకంగా ఉండేదని మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కేవలం బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ప్రస్తుతం బాధితురాలు అయినటువంటి విద్యార్థిని పట్ల అసంభేగంగా ప్రవర్తించడంతో డాక్టర్ ఒక వ్యవహారం మాత్రం బయటకు వచ్చింది. అతను మిగతా విద్యార్థులు అతని ఎవరైనా బాధితులు ఉన్నారా, అతను ఇంకా ఎవరైనా వేధింపులకు గురి చేశాడనేది మాత్రం ప్రస్తుతం అయితే ఇంకా బయటకు రాలేదు. ఒక్కొక్క విద్యార్థిని బయటకు వస్తే తప్పించి డాక్టర్ గౌతమ్ ఏ రకంగా విద్యార్థుల పట్ల ప్రవర్తించాడు, అసభ్యమైన మెసేజ్లు ఏ రకంగా ఉండే అని చెప్పి బహిర్గతమైంది. ప్రస్తుతం అయితే బాధితురాలు ఒకరే బయటకు వచ్చారు. ఆ మెదమతలు మింగి ఆత్మహత్యయత్నం పాల్పడడంతో డాక్టర్ గౌతమ్ వ్యవహారం బయటకు రావడం జరిగింది. ప్రస్తుతం అయితే నర్సింగ్ కళాశాలలో ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా అనేది మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా బాధితురాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే డాక్టర్ గౌతమ్ మాత్రం పరారీలో ఉన్నట్లుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. విద్యార్థిని పట్ల ఈ రకంగా అసభ్యంగా వివరించి లైంగిక వేదన పాల్పడినటువంటి డాక్టర్ గౌతమ్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం విద్యార్థి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సంధ్య, అయితే ఇప్పుడు ఆ బాలిక పరిస్థితి ఎలా ఉంది? పేరెంట్స్ ఏం చెప్తున్నారు? డాక్టర్ గౌతమ్ వ్యవహార శైలితోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా బాధితురాలు తమ తల్లిదండ్రులకు వెల్లడించడం జరిగింది. దీంతో విషయం తెలిసినటువంటి తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నిద్రమాత్రలు మింగినటువంటి విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తుంది. నర్సింగ్ కళాశాల నుంచి విద్యార్థిని తమ స్వగ్రామానికి వెళ్లింది. తల్లిదండ్రుల వద్ద ప్రస్తుతం అయితే ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ వ్యవహారంలో డాక్టర్ గౌతమ్ పైన తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అతడు వాట్సాప్ ద్వారా చేసినటువంటి మెసేజ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఇతర సాంకేతిక
ఆ పరమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మెసేజ్ చేయడం ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే బయటకు రావడం జరిగింది. విద్యార్థిని కూడా పోలీసులకు పూర్తి సమాచారాన్ని అందించింది. డాక్టర్ గౌతమ్ ఏ రకంగా వేధింపులో పాల్పడేవాడు, ఏ రకంగా ఇబ్బంది పెట్టేవాడు, పాఠాలు బోధిస్తున్న క్రమంలో తన పట్ల ఏ రకంగా వ్యవహరించేవాడు, ఇవన్నీ కూడా బాధితురాలు పోలీసుల దృష్టికి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి అంశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే డాక్టర్ గౌతమ్ పైన పోలీసుల విచారణ కొనసాగుతుంది. కేవలం డాక్టర్ గౌతమ్ ఒక్కరే ఉన్నారా, ఇటువంటి రకంగా విద్యార్థులు ఇంకా వేధింపులకు గురి చేసేటువంటి ట్యూటర్లు ఇంకెవరైనా ఉన్నారా, అది మాత్రం పోలీసులు ఆ రకమైన అంశం పైన కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి విద్యార్థులను హెచ్చరించినటువంటి పోలీసులు ఈ రకంగా పాఠాలు బోధిస్తూ విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్నటువంటి డాక్టర్ల పట్ల, ట్యూటర్ల పట్ల ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలనేది మాత్రం బాధితురాల కుటుంబ సభ్యులు ఇస్తున్నటువంటి డిమాండ్. మొత్తానికైతే డాక్టర్ గౌతమ్ వ్యవహారంతో ఒకసారిగా నర్సింగ్ కళాశాలలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ట్యూటర్ గా పనిచేస్తూ పాఠాలు చెప్పవలసినటువంటి డాక్టర్ గౌతమ్ వారిని వేధించడం, వారిని లైంగికంగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం పట్ల మాత్రం విమర్శలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. సంజయ్. రైట్ సతీష్.